42% అమలు పక్కాగా ఎలా చేద్దాం? రిజర్వేషన్లు పాతవేనా, పార్టీ పరంగానే ఎన్నికల అనేది మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమగ్ర విచారణ చేపట్టాలి. మరి 42 సవరణ అనేది మరి ఏ విధంగా ముందుకెళ్దాం స్థానిక ఎన్నికల్లో? మరి 42 రిజర్వేషన్ బీసీలకు పార్టీ పరంగా ఇద్దామా? మరి ఏ విధంగా ఏ ఎజెండాతోని స్థానిక ఎన్నికల్లో ప్రజలను బలోపేతం చేసి ప్రజానికాన్ని మరి కాంగ్రెస్ ఓటింగు ఏ విధంగా నమోదు చేసుకుందాం? మరి ప్రజలకు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మనం చేయలేదు, యథార్థమైనటువంటి వాగ్దానాలు మనం చేసి ముందుకెళ్దామా అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఒక ప్రణాళిక ప్లానింగ్ అనేది చేసుకోవడం అనేది చూస్తున్నాం. బీసీ ముఖ్య నేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్, వేరు లీడర్ల నుంచి అభిప్రాయాల సేకరణ, మరోసారి మహేష్ గౌడ్ పొన్నం పిహెచ్తో భేటీ, ఈ నెల 23న పిఏసీ కీలక మీటింగ్, నేతలకు ఓటింగ్ సీరియస్గా స్టడీ, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయానికి ఛాన్స్, సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలన్న హైకోర్టు. ఏది ఏమైనా సరే దాదాపుగా ఈ నెల 23న పిఏసీ కీలక మీటింగ్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్లో అనుభవజ్ఞులైనటువంటి లీడర్స్ ఉన్నారు, దాదాపుగా ఎంతో ఎక్స్పీరియన్స్ మంత్రులు ఉన్నారు. దాదాపుగా ఈ నెల ఆగస్టు నెల 23వ తారీఖు నాడు ఒక కీలక సమావేశం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రజలకు బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా కల్పిద్దాం, స్థానిక ఎన్నికలు మాత్రం ఏది ఏమైనా సెప్టెంబర్ 30లోగా 100% పూర్తి చేయాలి. మరి ప్రజల ఓటింగ్ కూడా బ్యాంక్ అధికార పార్టీకి అనుకూలంగానే ఉండాలి. వాళ్ళ అభిప్రాయ సేకరణ ఏ విధంగా పోదాం, ఎజెండా ఏంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 23 నాడు ఒక కీలక సమావేశాన్ని క్యాబినెట్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వార్తను కొంచెం సమగ్రంగా మనం పరిశీలించి చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్పై ఎజెండా ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనా పడుతుంది. బిల్లు ఆర్డినెన్స్కు క్లియరెన్స్ రాకపోవడంతో ఏం చేయాలి అనే దానిపై సంపూర్ణంగా స్టడీ చేస్తుంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలా లేదా పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ముందుకు సాగుదామా అని ప్రభుత్వం క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నది. ఇదే అంశంపై బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత పిహెచ్తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకుల నుంచి సీఎం అభిప్రాయాలను సేకరించారు. అంటే దాదాపుగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతోని కూడా సమగ్ర విచారణ అనేది మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే స్థానికంగా ఎన్నికల్లో మనం బరిలోకి దిగే ముందు ఈ 42 ఆర్డినెన్స్ ఏ విధంగా అంటే మనకందరికీ తెలిసిన విషయమే. మనకు కేంద్రం నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ అధికార ప్రకటన అనేది రాలేదు. మరి రాకపోతే మనం ఏం చేద్దాం అని దాదాపుగా ఈ నెల 23వ తారీఖు నాడు కీలక సమావేశం నిర్ణయించి ఏది ఏమైనా సరే ప్రజల్లోకి న్యాయపరంగా మనం ప్రజాదరణ పొందే విధంగా మనం ప్రజల వద్దకే వెళ్ళి ఓట్ బ్యాంక్ అనేది న్యాయపరంగా తెచ్చుకోవాలి. అధికార పార్టీలో ఉన్న మనం ఏది ఏమైనా కానీ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మనం గెలవాలనే ఒక ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది.